హలో అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరి కోసం ఒక అద్భుతమైన మోడర్న్ టైప్‌లో కట్టుకున్న ఒక ఇల్లునైతే తీసుకురావడం జరిగింది. ఈ ఇంటికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలోనే ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకైతే చూడండి. అలాగే మన ఛానెల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మరిన్ని ఇంటి వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా పొందండి. అండ్ ఇంకా ఇంటి వివరాల్లోకి వచ్చేసి ఇల్లు వచ్చేసి మనకి 157 స్క్వేర్ యార్డ్స్‌లో కట్టడం జరిగింది. ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్‌లో కట్టారండి మనకి ఇల్లు. ఇల్లు అయితే 100% వాస్తు ప్రకారం కట్టడం జరిగిందనమాట. ఈ ఇల్లు వచ్చి చాలా బడ్జెట్‌లో అంటే చాలా తక్కువ ప్రైస్‌లో మనకైతే లభించడం జరుగుతుంది. ఓనర్‌కి కొంచెం అర్జెన్సీ ఉండడం వల్ల అమ్మేస్తున్నారు. మంచి తక్కువ ప్రైస్‌లోనే మనకైతే లభించడం జరుగుతుంది. అండ్ కన్సెషన్ కూడా మనకి దొరుకుతుందండి ఓనర్‌తోని. ఇల్లైతే కంప్లీట్ న్యూ ప్యాటర్న్‌లో ఓనర్ తన యొక్క ఓన్ ప్లాన్‌తో కట్టుకున్నారు. మంచి ప్లాన్ అనే చెప్పుకోవచ్చు. మోడర్న్ టైప్‌లో ఇల్లైతే ఉందండి. మరి ఇక్కడ చూడొచ్చు హాల్‌లో అయితే మంచి డిజైన్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఫాల్ సీలింగ్స్ కూడా ఒక యూనిక్ డిజైన్స్ అయితే యూజ్ చేయడం జరిగిందనమాట. బెడ్‌రూమ్స్ ఏవైతే ఉన్నాయో అవైతే ఒక కంప్లీట్ న్యూ ప్యాటర్న్‌లో అయితే పెట్టుకోవడం జరిగింది. హాల్, కిచెన్ ఇవన్నీ. ఇక్కడ మీరు చూసినట్లయితే ఒక కార్నర్‌లో మనకి సెమీ ఓపెన్ టైప్‌లో కిచెన్ అయితే కట్టడం జరిగిందనమాట. దానికి ఆనుకొని లెఫ్ట్ సైడ్‌లో మనకు ఒక చిల్డ్రన్ బెడ్‌రూమ్ అయితే కట్టడం జరిగింది. అండ్ ఒక పూజ రూమ్ అయితే కట్టడం జరిగింది. మీరు ఇక్కడ చూడొచ్చు. మంచి ఒక యూనిక్ ప్యాటర్న్‌లో అయితే కట్టడం జరిగింది ఇల్లంతా. కిచెన్ నుంచి మనకు వెస్ట్ ఫేసింగ్ డోర్ కూడా ఒకటైతే ఇవ్వడం జరిగిందనమాట. అలాగే చిల్డ్రన్ బెడ్‌రూమ్ నుంచి కూడా ఒక వెస్ట్ ఫేసింగ్ డోర్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇదంతా పూజా రూమ్ అనమాట. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇది చిల్డ్రన్ బెడ్‌రూమ్. చెప్పినట్టు వెస్ట్ ఫేసింగ్‌లో ఒక డోర్ అయితే పెట్టడం జరిగింది. 100% వాస్తు ప్రకారం ఇల్లు అయితే కట్టడం జరిగిందండి. ఇల్లు వచ్చేసి మనకి వెల్ డెవలప్డ్ ఏరియాలోనే ఉంది. ఒకవేళ మీరు తీసుకొని అయితే ఇన్ ఫ్యూచర్‌లో అమ్ముకుందాం అనుకున్నా కానీ మంచి రిటర్న్స్ అయితే రావడం జరుగుతుందనమాట. ఇక్కడ చూడొచ్చు, మీరు మంచి వ్యూస్ అయితే పొందొచ్చు ఇక్కడ నుంచి మీరు చూస్తే. అండ్ అలాగే మనకి ఒక హాల్‌లో కామన్ వాష్‌రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మనకి మాస్టర్ బెడ్‌రూమ్‌లో ఒక అటాచ్డ్ వాష్‌రూమ్ అయితే కట్టడం జరిగింది. దాంట్లో మనకి ఒక వెస్టర్న్ టాయిలెట్ అయితే పెట్టడం జరిగిందనమాట. కామన్ వాష్‌రూమ్ ఏదైతే ఉందో అది ఇండియన్ టాయిలెట్‌తోనే ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే కంప్లీట్ గ్రానైట్స్ అయితే యూజ్ చేయడం జరిగింది మన కిచెన్‌కి. అండ్ వాల్స్‌కి సంబంధించి ప్రతి ఒక్క టైల్స్ కూడా యూనిక్ డిజైన్ స్టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగిందనమాట. అండ్ ఇంటికి సంబంధించిన పూర్తి వివరాలు, ఇంటి లొకేషన్ అండ్ వెల్ డెవలప్డ్ ఏరియా అన్నాను కదా, ఏ ఏరియా అండ్ ఓనర్ యొక్క కాంటాక్ట్ నెంబర్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్నీ వచ్చేసి మా వెబ్సైట్లో ఇవ్వడం జరుగుతుంది. మా వెబ్సైట్ యొక్క లింక్ కమెంట్ సెక్షన్ అండ్ డిస్క్రిప్షన్లో పిన్ చేసి పెడతాను. మా వెబ్సైట్కి రీడైరెక్ట్ అయిపోయి పూర్తి డీటెయిల్స్ అన్నీ తెలుసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఓనర్తో మీరు డైరెక్ట్గా కనెక్ట్ అవ్వచ్చు. మధ్యలో మీ డీటెయిల్స్ అయితే ఎవరు ఉండరు. ప్రైస్ కూడా నెగోషియబుల్ అండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.